అందరినీ మోసం చేయటం జరిగింది. ఈరోజు చూడండి, ప్రతి స్కూల్లో చూడండి చిన్న పిల్లలకి బ్యాగులు సరిగా లేవు, జిప్పులన్నీ పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జిప్పులు ఇప్పుడు కూడా సరిగా బాగున్నాయి. ఇప్పుడు నెల కాలేదు వాళ్ళు బ్యాగులు ఇచ్చి, నెలకే జిప్పులన్నీ చినిగిపోయినాయి. ప్రతి వాళ్ళకి స్కూల్లో భోజనం సరిగా లేదు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి స్కూల్లో ఆ భోజనం కూడా పురుగులు ఉన్నాయి, వాటిల్లో బొద్దింకలు ఉన్నాయి. అవి చూసిన వాళ్ళు కొంతమంది అన్నం తినక ఇళ్ల నుంచి బాక్సులు తెచ్చుకోవటం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది పిల్లలు అన్నం తిని విరోచనాలు కావటం, హాస్పిటల్కి పోవటం మీ అందరు ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నారు. ఇటువంటి దారుణమైన ప్రభుత్వం పిల్లలకు కూడా భోజనం సరిగా పెట్టని ఈ ప్రభుత్వం ఎందుకంటే అసలు నాకు అర్థం కావట్లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిల్లలకి భోజనం మంచిగా ఆరోగ్యం బాగుండాలని చెప్పి మంచి భోజనం పెట్టేవాళ్ళు. స్కూల్లో పిల్లలకి యూనిఫారం కానివ్వండి, ఏదైనా ఎంత బాగా నీట్ గా జరిగిందో స్కూళ్ళు. 5 సంవత్సరాలు మనకి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 6 నెలలకే మనకి నవరత్నాల పథకాలు 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఏ రోజు కూడా చూడలేదు. ఏ రాష్ట్రాల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి లాగా చేసే ముఖ్యమంత్రి ఎవరూ లేరని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఆరోగ్యశ్రీ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏ అయినా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు డాక్టర్లు కావాలి, వాళ్ళు కలెక్టర్లు కావాలి, వాళ్ళు ఇంకా ఎదగాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అంతా చదువు మీదనే ఉద్దేశం. అదేవిధంగా మనకు ఆ రోజు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు పేదవాళ్ళు హాస్పిటల్ పోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. వైద్యం చూపించుకోలేక, డబ్బులు సరిగా లేక పేదవాళ్ళకి ఆ రోజు అంత కరోనాలో కూడా వాళ్ళని ఆరోగ్యశ్రీ పథకంలో ప్రవేశపెట్టి వాళ్ళని ఆరోగ్యంగా ఇంటికి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత కూడా జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనకి ఇన్ని పథకాలు 5 సంవత్సరాలు ఎవరు వంక పెట్టకుండా మనకి ముఖ్యమంత్రిగా చేశారు. ఈ రోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందరినీ మోసం చేయటం. వాళ్ళ పని ఏంటంటే రెడ్ బుక్ లో రాజ్యాంగం అంట. ఆ రెడ్ బుక్ లో ఏ రాజ్యాంగం రాసుకుంటారో తెలియదు. దాంట్లో ఎవరెవరిని జైల్లో వేయాలా, ఎవరెవరి మీద కేసులు పెట్టాలా, ఎవరెవరిని అన్యాయం చెయ్యాలా ఇవి రాసుకుంటున్నారు. తప్పక అయ్యి కాదు, మీ రెడ్ బుక్ లో రాజ్యాంగం రాసుకోవాల్సింది. మన రైతుల విషయాలు రాసుకోవాలి, మనకి పేదవాళ్ళు ఎలా ఏ విధంగా చేస్తే మనం అభివృద్ధి చేయాలి అని ఈ రాసుకోవాలి. తప్పక ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కేసులు పెట్టి ఇటు దారుణం చేయటం అది మంచి పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా మొన్న మీ అందరికి తెలిసిన విషయమే, పొదల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం వచ్చాడు. రైతులు ఎండుమిర్చి గాని పొగాకు గాని నష్టపోతుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించడానికి వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డిని చూడటానికి పోయారు. మహిళలు ఎంతమంది వచ్చారు? అసలు ఇంతమంది దాదాపు 1,00,000 దాకా మనుషులు అక్కడికి వస్తే వాళ్ళు చూడలేక ఓర్చుకోలేక టీడీపీ వాళ్ళ నుంచి రాళ్ళు వేయటం, చెప్పులు వేయటం, వాళ్ళేస్తారు. వాళ్ళేసి మనల్ని లాఠీ కర్రలతోటి పోలీసులు కొడతారు, మన మీదే కేసులు పెడతారు. వాళ్ళని మట్టి గాలి కొదిలేస్తారు. చెప్పులు వేసిన వాళ్ళని, రాళ్ళు వేసిన వాళ్ళని గాలి కొదిలేస్తారు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టుకోవట్లేదు? మీ వాళ్ళైతే ఒకటి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైతే ఒకటే. ఎవరైనా ప్రాణాలు కాదా అని నేను అడుగుతున్నాను. ఏమీ లేని దానికి పోలీస్ స్టేషన్లు వేసి, జైలు వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే మీరేమైనా బాగుపడతారని నేను అనుకుంటున్నానా ఏంది? మీరేం బాగుపడరు. ఈ రోజు మీరు పోలీస్ స్టేషన్ లో వేసి ఇబ్బంది పెడితే ఎవరెవరినైతే ఇబ్బంది పెడతారో మీ నాయకులు గాని, కార్యకర్తలు గాని
మీ అందరు కూడా వాళ్ళు రెడ్ బుక్ రాసుకుంటే మీరు బ్లూ బుక్ రాసుకోండి, లేకపోతే ఇంకొక బుక్ లో రాసుకోండి. మీ అందరూ కార్యకర్తలందరూ ఏమేం చేసింది మన నియోజకవర్గంలో, ఎవరిని ఇబ్బంది పెట్టారు, ఎవరు ఏం చేశారని చెప్పి మీరు కూడా ఒక పుస్తకంలో పెట్టుకొని రాసుకోండి. మనం అన్ని గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెప్తే అప్పుడు మన కార్యకర్తలందరికీ అండగా ఉంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలంటే ఈరోజు ఒక బ్యానర్ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి, ఒక ఫ్లెక్సీ కట్టాలి అంటే కార్యకర్తలు కట్టాలి, ఒక పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే పోలీస్ జైల్లో ఉండాలన్నా కార్యకర్తలు ఉండాలి, అదేవిధంగా ఎలక్షన్ లో బూతుల్లో ఉండాలన్నా కార్యకర్తలు ఉండాలి. ఏదైనా కార్యకర్తలు ఉండాలంటే వాళ్ళకు మనం ధైర్యం ఇవ్వాలి కార్యకర్తలకి అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఒక మచ్చ లేకుండా మనకు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఈ పక్క తిరిగినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అదే మనందరికీ చెప్పారు మన వైఎస్ఆర్ పార్టీ చెప్పి చాలా సమయం. అందుకని చెప్పి మన ముళ్ళమూరు మండలంలో దాదాపు వాళ్ళ ఓట్ల కన్నా మనకి కొద్దిగా ఎక్కువ నాయకులు అందరూ కలిసిమెలిసి మనం వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకునేటట్టు చేద్దాము. అదేవిధంగా రేపు 29లో ఎలక్షన్ లో మనం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మీ అందరూ మనందరం కలిసిమెలిసి కష్టపడి తిరిగి ఇష్టంగా గెలిపించుకున్నాం మనందరం అని సభాముగా తెలియజేసుకుంటూ, ఇంతకన్నా మంచి పదవులు చూడాలని నా కోరిక ఉంది, మీ అందరికీ కోరిక ఉంది. కాబట్టి అందరూ మంచి మెజార్టీతో గెలిపించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామని సభాముగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు, మన ప్రీతం నాయకులు, డైనమిక్ డాషింగ్ లీడర్, క్లాస్ గా ఉన్నటువంటి మాస్ లీడర్, ఈ రోజు రాష్ట్రానికి మాస్ లీడర్ గా ఎదుగుతున్నటువంటి శివప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో హలో ఈరోజు ముళ్ళమూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారికి, సభాధ్యక్షులు శ్రీనారాయణ గారికి, వేదిక మీద నిర్వహించిన ఎంపీపీ గారికి, జడ్పీడీసీ గారికి, మండల స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్టేట్ స్థాయి నాయకులందరికీ, వేదిక మీద నిర్వహించిన మిగిలిన పెద్దలందరికీ, ఇక్కడ చేసిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ గారి సైనికులందరికీ, రైతు సోదరులందరికీ, బూచేపల్లి అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ స్టేజ్ మీద ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డానంటే ఎలక్షన్లప్పుడు ముళ్ళమూరు మండలంలో ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు ఎంత కష్టపెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా ఇష్టంతో, ప్రేమతో మా శివన్న మళ్ళా పోటీ చేస్తున్నాడు, బూచేపల్లి కుటుంబంలో అతను ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారి సింబల్ మీద, ఫ్యాన్ సింబల్ మీద నాకు మంచి మెజార్టీ తీసుకొచ్చి ముళ్ళమూరు మండలం నాకు అండగా ఉన్నందుకు ముళ్ళమూరు మండలాన్ని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి శుభావం తెలియజేస్తున్నా. ఇందాక పెద్దలు చెప్పిన ప్రకారం
కాన్స్టిట్యున్సీలు బైఫర్కేషన్ అయిన తర్వాత తాళ్ళూరు మండలం ఇటుపోద్ది, ముల్లమూరు మండలం ఇటుపోద్ది, ఆ మండలం ఇటుపోద్ది అని చెప్పేసి నాకు భయం వేసింది. కానీ మొన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ చూసి ఈ కాన్స్టిట్యున్సీ ఎక్కడికి పోదు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ ప్రాంతాల్లో సేవ చేసుకునే భాగ్యం మళ్ళా కలుగుతుంది. నేను మిమ్మల్ని వదిలిపెట్టను, మీరు మమ్మల్ని వదిలిపెట్టలేరని చెప్పి సభను తెలియజేస్తున్నా. నాకే, ఇంకెవరికి లేదు, నాకే. అమ్మ ఇందాక మాట్లాడతా శివ ఇంకా పెద్ద పదవులు కావాలని చెప్పి ఉండాలనుకుంటున్నారు అని అమ్మ చెప్పింది. అధికారం లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ గారికి అండగా ఉంటూ ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టు కన్నా పెద్ద పోస్టు నాకు ఏమీ అవసరం లేదు. ఈ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉండటమే నాకు పెద్ద పోస్ట్ అని చెప్పి సభను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే చాలు, మనకి ఇంకేం అవసరం. ఆయన ముఖ్యమంత్రి అయితే అందరూ మంచి పదవుల్లో ఉన్నట్టే. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలకు మంచి చేసిన వ్యక్తి ఎవరు, ప్రజలకి హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఎవరో మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు రాజశేఖర్ గారి ఆశయాలతో పుట్టి రాజశేఖర్ గారి కన్నా మిన్నగా, రాజశేఖర్ గారి కన్నా పేద ప్రజలకు అందరి కోసం అండగా ఉండటం కోసం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు 100కి 100% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి తర్వాత ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభను తెలియజేస్తున్నా. మా నాయకుడు అటువంటి గొప్ప నాయకుడు, విలువలకు విశ్వసనీయులకి ఇచ్చిన మాట కట్టుబాటు ప్రకారం నా బడుగు బలహీన వర్గాలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ, కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథకాలు, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా ₹1 కూడా అవినీతి చేయకుండా నేరుగా మీ అకౌంట్లో వేసిన ముఖ్యమంత్రి మా నాయకుడు అని చెప్పేసి సగర్వంగా కాళ్ళు ఎగరేసే పరిస్థితి మా నాయకుడు, ఇటువంటి నాయకుడి కింద నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా చేస్తానంటే నిజంగా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వంలో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పి, ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీలో ఈ సూపర్ 6 చేయలేను, ఈ 143 హామీలు చేయలేనని చెప్పి నిస్సిగ్గుగా అసెంబ్లీలో చెప్పిన నాయకుడు, మాట తప్పిన నాయకుడు, వెన్నుపూడబడిసే నాయకుడు, మోసం చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమని చెప్పి సభావం తెలియజేస్తున్నా. 2014లో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. 2024లో మళ్ళా మోసం చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఇచ్చే పథకాలన్నీ కొనసాగిస్తూ అంతకన్నా మించిన ఎక్కువ హామీలు ఇచ్చి, అలివిగానే హామీలు ఇచ్చి ఈ హామీలను నెరవేరుస్తామని చెప్పేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత మహిళలందరికీ ఆ రోజు మనం పెట్టిన పథకం అమ్మఒడి పథకం, ఆయన పెట్టిన తల్లికి వందనం అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సంవత్సరం ఎవరికి ఏ పిల్లవాడికి కూడా డబ్బులు ఇలా. నెక్స్ట్ సంవత్సరం జగన్మోహన్ గారు కార్యకర్తలు మందరూ అడుగుతుంటే ఎంతమందో రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి 10% 15% వేశారు, కానీ పూర్తిగా తల్లికి వందనం కూడా వేయలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి సభావం తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళందరికీ మహిళలందరికీ దీపం పథకం ద్వారా ఎంతమందికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఏదో సంతోషంగా 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి, డబ్బులు వస్తాయి అనుకున్నారు. ఒక సిలిండర్ 100 మందికి వేసాడు, మిగిలిన వాళ్ళకి సిలిండర్ లేకుండా మహిళలందరికీ కుచ్చు టోపీ పెట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి సభావం తెలియజేస్తున్నా. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఇంకొకటి, ఈ రాష్ట్రంలో మహిళలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పోయినా ఉచిత బస్సు, ఉచితం అని చెప్పేసి టీవీ పెట్టే చాలు మహిళ ఉచిత బస్సు అని చెప్పి పరిగెత్తా ఉంటది. ఎలక్షన్లు అయిన తర్వాత ఉచిత బస్సు చేసే పరిస్థితి లేవు, మా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే జిల్లాలో ఫ్రీ బస్సు చూస్తాము, అది ఆగస్టు 15 నుంచి అన్నాడు. ఈ 3 నుంచి అద్దంకి బాగుంటే ఏమైందాక జిల్లా మారిద్ది. ఇక్కడి నుంచి శంకరాపురం నుంచి దాటిన తర్వాత సింగరకొండ పోదామని చెప్పి అనుకుంటే అడిగి పోతే జిల్లా మారిద్ది.
ఈ ఊరి చివర ఇందాక అన్నాడు చెప్పిన ప్రకారం శంకరాపురం దిగిన బట్టే మీ వాళ్ళందరూ దిగుతారమ్మా, ఆడవాళ్ళందరూ దిగుతారు. నువ్వు కాఫీలు మంచిలు మజ్జిగ ఇచ్చుకుంటా ఉండు. ఏమమ్మాయి దిగారంటే చంద్రబాబు మమ్మల్ని మహిళలందరూ మోసం చేశారని చెప్పి అందరు నీ దగ్గరికి వస్తారు. ఇల్లు కూడా కడుతున్నావు కాబట్టి జాగ్రత్తగా కాఫీలు తీర్చుకుంటా ఉండు. సో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ ఏంది? రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్ అన్నాడు. ఎలక్షన్లు అయిన తర్వాత నేను మొత్తం చేయలేను, జిల్లా వరకే అన్నాడు. ఇది మోసం కదా? అన్ని మోసాలంతా మీ మహిళలకే చేస్తాడమ్మా. పొడవటం వెనుపోడు మాత్రం పొడుస్తానే ఉన్నాడు. ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అతను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చాలా టాలెంట్. మన నాయకుడు ఇచ్చిన హామీలన్నీ చెప్పుకోలేక ప్రచారం చేసుకోలేక మనం ఓడిపోయాం ఈవీఎంల ద్వారా కలిపి. ఈ నాయకుడు సూపర్ 6 ఇంతవరకు చేయకపోయినా మొన్న ప్రెస్ మీట్ లో చెప్పేశాడు, నేను మొత్తం చేసేసాను, ఇంకేమైనా అడిగితే 4 మందం అన్నారు. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు అన్నాడు. ఎంతమందికి 1500 వేశాడు? నాకు తెలిసి ఒక్క మహిళకు కూడా ఇలా. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 20 లక్షల మందికి ఉద్యోగాలు రావంటే మన కాన్స్టిట్యున్సీకి సుమారుగా 15,000 ఉద్యోగాలు మన కాన్స్టిట్యున్సీకి రావాలి. ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిన దాఖలా పోయారా? ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తా అన్నారు. నిరుద్యోగ భృతి కల్పించలా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేయటంలో వెన్నుపోటు పడడంలో దిట్ట. మీరందరూ గమనించండి. మనం గ్రామాలందరూ తిరిగేసి చంద్రబాబు నాయుడు గారు మోసం చెప్తా ఉంటారు. సమయం మనం మోసపోవాల్సిన అవసరం లేదు. ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. మళ్ళా 29 ఎలక్షన్లో మళ్ళా ఇదే మాటలు చెప్తాడు. జగన్ చేసిన దానికన్నా ఎక్కువ చేస్తాను, మొన్న ఇచ్చిన కన్నా ఎక్కువ చేస్తాను, ఈసారి బంగారం బిస్కెట్లు ఇస్తాను, అమ్మాయికి చీరలు ఇస్తాను, పుస్తలు ఇస్తానని చెప్తారు. ఏమి నమ్మొద్దు తల్లి. బాబు మోసం చేస్తానే ఉంటాడు. ఈసారి ఎలక్షన్ లో నాయల్స్ ముసలుడు అయిపోతాడు. ఈసారి లోకేష్ బాబు గారు వస్తున్నారు. అందువల్ల మోసం చేస్తా ఉంటారు. దయచేసి మోసం చేసే నాయకులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి గ్రామానికి మన వైఎస్ఆర్సీపీ నాయకులు తిరిగి, కార్యకర్తలు తిరిగి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గడప గడప ప్రభుత్వంలో మనం పోయినప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చేసిన పథకాలన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపాన ఒక బుక్ ఇచ్చి మీకు అమ్మఒడి వేసాము, మీకు పిల్లవాడికి స్కూల్కి నాడు నేడు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, పెన్షన్లు ఇచ్చాము, ఇవన్నీ చెప్పి ఒక బుక్ ఇచ్చాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమని చెప్పేసి తొలి అడుగు అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. అడిగేయడానికి అసలు అడిగే పట్ల ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను స్కీములు చేస్తే కదా ఎవరి ఇంటికి పోతే అడుగుతారన్న భయంతో వాళ్ళు తిరిగే పరిస్థితి లేదు. మన నాయకుడేమో అన్ని పథకాలు చేసి గడప గడప చేశారు. ఈ ప్రభుత్వంలో ఏమీ చేయకుండా తొలి అడుగు అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టేసి మాట్లాడితే అన్ని చేసాము, అంతకనే మాట్లాడితే 4 మందం అంటారు, అంతకన్నా ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్లు వేసి లాఠీలో పెట్టి ఎరగొడతామని చెప్పేసి భయపెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో మనుషులందరూ బతికేదందరూ రైతులు పని చేసుకుంటే, కూలీ నాలు చేసుకుంటే, పంటలు పండించుకుంటే రైతులు శుభ్రంగా తినే పరిస్థితి ఉంది. మన ప్రభుత్వంలో పంట గిట్టుబాటు ధర పూర్తిగా ఉండి పొరపాటున వర్షం వస్తే వాళ్ళకి నష్టపరిహారం కూడా, పంట పండినా డబ్బులు వచ్చినాయి, లేకపోతే నష్టపరిహారం కూడా వచ్చింది. ఇక్కడ మన మండలంలో టీడీపీ నాయకులు సుమారుగా 4 లక్షలు 5 లక్షల రూపాయలు కూడా వచ్చినాయి మన నాయకులతో పాటు. ఇప్పుడు పూర్తిగా ఈ టీడీపీ నాయకులు మీరు మనస్ఫూర్తిగా మాట చెప్పండి. మా గవర్నమెంట్ లో అన్ని పథకాలు మీకు వచ్చినప్పుడు శుభ్రంగా తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏ పథకం వచ్చినా మా టీడీపీ టవల్ వేసుకోండి, పచ్చబిల్ల పెట్టేసుకోండి ఎందుకు చెప్తున్నారు? అప్పుడు కూడా తీసుకోకుండా ఉంటే పోయేది. అప్పుడేమో శుభ్రంగా తీసుకున్నారు, ఇప్పుడేమో మన కార్యకర్తల మీద కేసులు, మన భూములు లాక్కుంటా ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను ఎవరిని మర్చిపోను, అంతకి అంతా అనుభవిస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ బూచేపల్లి శివప్రసాద్ ఇక్కడే ఉంటాడు, డాడీ వాడు. కొంతమంది నాయకులు వస్తారు పోతారు, కానీ గ్రామాల్లో తిరిగే నాయకులు అక్కడే ఉంటారుగా. ఎవరెవరు ఎన్ని కేసులు పెట్టారో, ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు పెట్టారో, పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు ఎత్తపోయారో, ఎన్నిసార్లు కొట్టించారో వాళ్ళని మర్చిపోను, కొట్టిన ఎస్ఐల్ని సిఐల్ని వాళ్ళు కూడా మర్చిపోరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. మీరు గమనించండి, కార్యకర్తలు ఏ నాయకులకు ఇబ్బంది జరిగినా ఆ గ్రామం నుంచి కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన కార్యకర్తకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ కు పోయినప్పుడే మనకు న్యాయం జరిగిద్దని సభాముఖంగా తెలియజేస్తున్నా. మీతో పాటు నన్ను పిలవండి,
నేను కూడా స్టేషన్కి వస్తాను, ధైర్యంగా ఎదుర్కొన్నాము, మనకు కాదులే అని చెప్పేసి పక్కవాడికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు గమ్ముకున్నారంటే ఒక్కొక్కరు ఉందని ఇబ్బంది పెడుతుంటారు. తిరగబెడితే వాళ్ళు మూసుకొని స్టేషన్ లో కూర్చుంటారు, మనం తిరగబడకపోతే మనమే ఇరికి కూర్చుంటారు. కాబట్టి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో మన గవర్నమెంట్ లో టీడీపీ వాళ్ళు బయటకు దిగే పరిస్థితి లేదు. మన ప్రభుత్వంలో, ఈ టీడీపీ ప్రభుత్వంలో ఎలక్షన్లు అయిపోయిన పాటనే మన కార్యకర్తలందరూ రొమ్ము ఇరిసి మన జెండాను పట్టుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నష్టాలు చేసినా, ఎన్ని లాఠీ చార్జ్ చేసినా మా నాయకుడు సీఎం అయ్యేంత వరకు మనం కార్యకర్తలందరూ కష్టపడాలని చెప్పేసి ధైర్యంగా తిరుగుతున్న కార్యకర్తలందరి కోసం జగన్మోహన్ గారు అండగా ఉంటాడు. ఇక్కడ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గా, మీ ఎమ్మెల్యేగా నేను మీకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన మండల స్థాయి కమిటీలు కూడా అయిపోయినాయి. మండల స్థాయి కమిటీలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మన గ్రామ స్థాయిలో కూడా మనం కమిటీలు వేసుకోవాలి. కాబట్టి గ్రామ స్థాయిలో ఒక ప్రెసిడెంట్ తో పాటు మొత్తం 9 మంది కమిటీ ఉంది. దాంతో పాటు అనుబంధ సంఘాలు, గ్రామాల అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. రైతు సంఘం, మహిళా సంఘం, యువ సంఘం ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కమిటీలు కూడా 9 మంది వేసుకోవాలి. మండల స్థాయిలో నాయకులందరూ మీ గ్రామాలకు వచ్చేసి మీ అందరు పెద్దలతో మాట్లాడి అందరికి ఆమోదయోగ్యమైన మనిషిని ఒక ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేస్తారు. గ్రామ ప్రెసిడెంట్ కూడా వేస్తారు. దాని తర్వాత అందరి ప్రతి బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి తొందరగా 1 వారం 2 వారాల్లో అన్ని కంప్లీట్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంతకుముందు టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ అని పెట్టుకున్నారు.